హాయ్ మేడం, ఏం చదివిస్తాను మీకు? ఓన్లీ ఐబ్రోస్ చదివింది. ఐబ్రోస్ రిక్వైర్మెంట్ అంట, పర్టికులర్ గా మిమ్మల్ని చేయమని అడుగుతున్నాను. అవునండి, నాకు నా థ్రెడ్ తో చేయండి. రెండు ఒకటే కదా, డిఫరెన్స్ ఏముంది? రీసెంట్ గా నా ఫ్రెండ్స్ రీల్ షేర్ చేశారు, దాంట్లో మీ థ్రెడ్ తో చేయడం వల్ల మాకు ఇష్యూస్ వస్తున్నాయి. మీ థ్రెడ్ మా థ్రెడ్ ఏంటి? రెండు ఒకటే కదా, రెండు హైజీన్ గానే ఉంటాయి. లేదండి, నేను వీడియో చూపిస్తాను. ఐబ్రోస్ లో ఇలాంటి థ్రెడ్ ఒకటి యూజ్ చేస్తారు. ఇదే థ్రెడ్ పదే పదే ఎక్కువ సార్లు ఎక్కువ మందికి వాడడం వల్ల ఇలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. హెపటైటిస్ బి, సిఏ కాదు, హెచ్ఐవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. చూసారా, అందుకే నా థ్రెడ్ తో చేయమన్నాను. ఇవన్నీ కూడా ఉట్టి ఫేక్ న్యూస్ అండి. ఏ బ్యూటిషియన్ అయినా సరే ఒక 50 రూపీస్ థ్రెడ్ కోసం కకృతి పడిపోయి ఆల్రెడీ యూజ్ చేసిన థ్రెడ్ నే మళ్ళీ మళ్ళీ తీసి యూజ్ చేయడం, అండ్ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయగానే దాన్ని కట్ చేసి కింద పడేస్తారు. అండ్ ఇదేమి మనకి వచ్చిన లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ అప్డేట్, దీని వల్ల ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ ఉట్టి ఫేక్ న్యూస్లు. వాళ్ళ ప్రొఫైల్స్ షేర్ కోసం, కామెంట్స్ కోసం, లైక్స్ కోసం ఇలాంటివి ఏవో ఒకటి చెప్తూ ఉంటారు. అంతేకాని ఇలాంటివన్నీ అస్సలు నమ్మద్దు. చెప్పే వాళ్ళు కూడా ఐబ్రోస్ చేయించుకునే ఉంటారు. ఇది ఈ రోజు కొత్త ఏం కాదు. బ్యూటీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా మనకి థ్రెడ్డింగ్ అనేది కామన్ గా ఉంది. సో మీరు ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు ఏది ఫేక్, ఏది రియల్ అనేది ముందు ఆలోచించుకోండి. తెలియని వాళ్ళని ఇంకొంచెం బయట ప్రయత్నాలు చేయకండి.